పాపికొండలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఒక అందమైన పర్యాటక ప్రదేశం మాత్రమే. కానీ నిజానికి దీని వెనుక త్రేతాయుగం నాటి ఒక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం దాగి ఉందన్న విషయం మీకు తెలుసా? మొదటిది చూసుకుంటే, పురాణాల ప్రకారం శ్రీరాముడు, సీతమ్మ మరియు లక్ష్మణుడు తమ అరణ్యవాస సమయంలో గోదావరి తీరంలో ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చారట. వారు తమ వనవాసంలో ఎన్నో ప్రదేశాలు తిరిగారు కదా. మరి స్థానికులు ఈ ప్రాంతాన్ని మాత్రమే ఇంత పవిత్రంగా ఎందుకు భావిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక రెండవది, ఇక్కడే సీతమ్మవారు గోదావరి నదిలో స్నానం చేసి తన తల పాపిడిని తీసుకున్నారని ఒక బలమైన నమ్మకం ఇక్కడుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆమె తల పాపిడి ఆకారమే ఈ కొండలకు ప్రతిబింబించిందని స్థానికులు బలంగా చెబుతారు. చివరగా మీరు గమనిస్తే, దూరం నుండి ఈ కొండలను చూసినప్పుడు అవి అచ్చం ఒక స్త్రీ తల పాపిడి ఆకారంలోనే స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే అప్పట్లో వీటిని పాపిడి కొండలు అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అదే మన వాడుకలో కాస్త పాపికొండలుగా మారిపోయిందన్నమాట. అసలు ప్రకృతికి ఇలాంటి పౌరాణిక కథలకు ఉన్న ఈ కనెక్షన్ చూస్తుంటే, వందల ఏళ్ల చరిత్ర ఒక అందమైన శిల్పంలా ఈ కొండల్లో చెక్కబడినట్లు అనిపిస్తుంది కదూ. వారి పవిత్రమైన జ్ఞాపకం అని గుర్తుచేస్తూ, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం తప్పకుండా మమ్మల్ని ఫాలో అవ్వండి.